గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో వశిష్ఠ మహర్షి సీతారాములచే ఉపవాస వ్రత దీక్షను స్వీకరింపజేయుట గురించి చెప్పుకుంటున్నాం. మరునాడు జరగనున్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియమములను పాటింపుమని చెప్పి దశరథుడు శ్రీరాముని పంపివైచెను. పిమ్మట అతడు వంశగురువైన వశిష్ఠుని పిలిపించి ఇట్లనెను: ఓ తపోధన, నేడు రామభవనమునకు వెళ్ళి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారము ప్రాప్తించుటకై శ్రీరాముడు మా కోడలకు సీతాదేవితో గూడి ఉపవాసాది వ్రత నియమములను పాటించునట్లు చేయుము. పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అట్లే అని పలికెను. అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, మంత్ర విద్యా కుశలుడు, మిక్కిలి దృఢమైన వ్రత దీక్ష కలవాడు. అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రత దీక్షనిచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది, గుర్రములను పూల్చున్నది అయిన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. ఆ మునీశ్వరుడు తెల్లని మేఘము వలె వెలుగులను విరజిమ్ముచున్న శ్రీరాముని భవనమునకు చేరి ఆ రథం పైననే 3 కక్షలు దాటి అందు ప్రవేశించెను. తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకై శ్రీరాముడు తత్తరపాటుతో త్వరగా తన అంతఃపురము నుండి బయటికి వచ్చెను. పిమ్మట రాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయూతనిచ్చి రథము నుండి క్రిందికి దింపెను. అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరాముని చూచి వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించెను. ప్రేమ పాత్రుడైన ఆయన సంతోషమును ఇనుమడింపజేయుచు అతడు ఇట్లు నుడివెను: ఓ రామా, మీ తండ్రి గారి అనుగ్రహ కారణంగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడు కానున్నావు. కనుక సీతాదేవితో గూడి నీవు ఉపవాస వ్రత దీక్షను పాటింపుము. మీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతికి వలె రేపు ఉదయమున నీకు పరమ ప్రీతితో యువరాజ పట్టాభిషేక మహోత్సవమును జరుపనున్నాడు. ఆ మహర్షి ఇట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకంగా ఉపవాసాది వ్రత దీక్షలను ఇప్పించెను. రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరామునిచే పూజలను అందుకొనెను. పిమ్మట తన వెంట వచ్చుచున్న శ్రీరాముని నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనము నుండి బయలుదేరెను. పిమ్మట శ్రీరాముడును ప్రియ భాషణము చెయ్యుచున్న మిత్రులతో ఆసీనుడై అసడ కొంత తడవు గడిపెను. అనంతరము అతడు పెక్కురీతుల వారిచే అభినందింపబడి వారిని వీడ్కొలిపి తన అంతఃపురమున ప్రవేశించెను. ఆ రామమందిరం సంతోషముతో పొంగిపోవుచున్న స్త్రీ పురుషులతో నిండియుండెను. అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకలలాడుచున్న సరస్సు వలె విరాజిల్లుచుండెను. ఆ వశిష్ఠుడు రాజభవన సదృశ్యమైన ఆ రామమందిరము నుండి బయలుదేరిన పిమ్మట జనసమర్థముతోనున్న రాజమార్గమును దూచెను. అయోధ్యానగరమునందలి రాజమార్గములన్నియును శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును చూడవేడుక పడుచున్న జన బృందములతో ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసియుండెను. అచ్చట గుంపులు గుంపులుగా చేరిన జనులెల్లరనూ సముద్ర తరంగముల వలె అహమహమికములతో ఒకరినొకరి త్రోసుకొనుచుండిరి. వారి సంతోష సంకర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగర ఘోషము వలె మిన్నుమిట్టుచుండెను. జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరిచి కలియంపి చల్లిరి. అందంతటను బారులు తీర్చి పోక చెట్లను, అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించిరి. అన్ని గృహముల మీదను ధ్వజ పతాకము రెపరెపలు కనువిందుగా విద్యుచుండెను. అప్పటి ఆ అయోధ్యా వైభవం వర్ణాతీతము. మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి నుండి అయోధ్యావాసులైన స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, వృద్ధులు ఎల్లరును ఆ మహోత్సవమును చూచి ఆనందించుటకై ఉవ్విళ్ళూరుచు సూర్యోదయమునకై ఎదురుతెన్నులు చూచుచుండిరి. ప్రజలు తమ ఇండ్లను తమను అలంకరించుకొనుటకు దోహదకారియు వారికి ఆనందాతిశయమును గూర్చున్నదియు అయిన ఆ అయోధ్యా మహోత్సవమును కనులారా దర్శించుటకై తహతహపడుచుండిరి. వశిష్ఠ మహర్షి జనసమర్థముతో నిండిన ఆ రాజమార్గమును గాంచుచు ఆ ప్రజా సమూహమును రెండుగా వేర్పరుచున్న దాని వలె రథముపై తిన్నగా సాగుచూ రాజభవనమునకు చేరెను.
తెల్లని మేఘములచే ఆవృతమైన గిరి శిఖరము వలెనున్న రాజభవనమును అధిరోహించి, ఆ వశిష్ఠ మహాముని బృహస్పతి దేవేంద్రుని చేరినట్టు దశరథుని సమీపించెను. అట్లు తన కడకు వచ్చిన మునిని చూచి దశరథుడు తన రాజాసనము నుండి దిగి ఎదురుగా వచ్చి, శ్రీరామునకు ఉపవాస దీక్షను ఇచ్చితిరా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠుడు, అట్లే కావించితిని అని రాజుతో పలికెను. అప్పుడు దశరథునితో పాటు అచట ఆసీనులైయున్న సభాసదులందరును ఒక్కుమ్మడిగా తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వశిష్ఠుని ఎడ గౌరవమును ప్రకటించిరి. గురువు గారి నుండి అనుజ్ఞను గైకొని దశరథ మహారాజు సదస్యులనెల్లరను వీడ్కొని సింహము పర్వత గుహను వలె రాజాంతఃపురమున ప్రవేశించెను. చక్కని వేషములతో, ఆభరణాదులతో మనోహరముగానున్న సుందరీమణులతో ఆ రాజభవనము నిండియుండెను. అది దేవేంద్ర భవనమును తలపించుచు వెలుగులను చిమ్ముచుండెను. అట్టి మనోజ్ఞ మందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మిలమిలలాడుచున్న ఆకాశమున వలె ప్రవేశించెను.